జేపీసీకి జమిలి ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం 2 బిల్లులు తీసుకొచ్చింది. ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు ఒకటి, రెండోది రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి. అది ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించింది. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఒకేసారి నిర్వహించాలి అన్న ఆలోచన చేసే బిల్ అది. ఇందులో ఈ 2 బిల్లులని సభ ముందు పెడితే ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అని విమర్శ, రాష్ట్రాల అధికారాలపైన పెత్తనం కాదన్న ప్రభుత్వం, ప్రధానే జేపీసీకి పంపమన్నారు అమిత్ షా. అనుకూలంగా 269 ఓట్లు వచ్చినాయి, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చినాయి. ఒకవేళ ఇది బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణ 2/3 మెజారిటీతో పాస్ కావాలంటే 361 మంది ఎంపీలు కావాలి. అక్కడ ఉన్నది ఎంత? అనుకూలంగా 269 మాత్రమే ఉన్నారు. ఇంకా దగ్గర 70 ఓట్లు కావాలంటే 70 ఎంపీలు మద్దతు ఇవ్వాలి. వ్యతిరేకంగా 198 మంది ఉన్నారు. ఈ 198 మందిలో 70 మంది అటు ఓటేస్తే తప్ప ఆ బిల్లుకు ఆమోదం పొందదు. కాకపోతే వీళ్ళ ప్రయత్నం ఏంటంటే కొన్ని పార్టీలు వాకౌట్ చేసేలాగా ప్రయత్నం చేస్తే సభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం అందులో 2/3 మెజార్టీ తీసుకుంటే ఏమైనా అవకాశాలు ఉండొచ్చు అని చర్చిస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని జేపీసీకి ఇచ్చింది. ఇంకా అంతకుమించి ఆప్షన్ ఏం లేదు. ఈ జేపీసీకి ఇచ్చిన తర్వాత ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉంటారు. వాళ్ళంతా డిస్కస్ చేసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల సలహాలు సూచనలు తీసుకొని అప్పుడు మళ్ళీ సభ ముందుకు ఆ బిల్లు వస్తుంది. భారత ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సర్కార్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. 90 నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగ్గా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదముద్ర వేశారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తినాయి. కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి. అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నది. మంత్రి మేఘ్వాల్ మధ్యాహ్నం 12:09 సమయంలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. వాటిని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ, డిఎంకే సభాపక్ష నేత టిఆర్ బాలు, ఐయుఎంఎల్ సభ్యుడు ఈటీ మహమ్మద్ బషీర్, శివసేన సభ్యుడు అనిల్ యశ్వంత్ దేశాయ్, కాంగ్రెస్ సభాపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ, సిపిఎం సభ్యుడు అమరారాం, ఎన్సిపి శరద్ పవార్ పార్టీ నేత సుప్రియా సూలే, ఆర్ఎస్పి సభ్యుడు ఎన్కే ప్రేమచంద్రన్ వ్యతిరేకించారు. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శివసేన సభ్యుడు శ్రీకాంత్ షిందే బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం మేఘ్వాల్ మాట్లాడుతూ బిల్లు పట్ల దాన్ని ఆమోదించడంలో పార్లమెంటుకున్న అధికారాల పట్ల ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది రాజ్యాంగ మూల స్వరూపానికి కానీ సమాఖ్య వ్యవస్థకు కానీ ఎలాంటి భంగం కలిగించదు అని పేర్కొన్నారు. ఆర్టికల్ 83 కింద లోక్సభ కాల వ్యవధి, ఆర్టికల్ 172 కింద రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధులు సవరించి ఎన్నికలను చట్టబద్ధంగా ఏకీకృతం చేసి పార్లమెంటు సార్వభౌమత్వాన్ని యథాతథంగా ఉంచుతున్నాం. ఈ సవరణ ద్వారా రాష్ట్రాల అధికారాలను తగ్గించడం కానీ లాగేసుకోవడం కానీ జరగదు. 1983 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికల్లో జమిలీ ఎన్నికల కోసం సిఫారసు చేస్తూనే వచ్చింది. ఈ అంశం 41 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంటూ వస్తోంది. వివిధ కమిటీలు, స్థాయి సంఘాలు పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ 2019 జూన్ 19న దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అందులో 19 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 16 పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించినాయి.
1971 వరకు ఏకకాలంలో జరుగుతూ వచ్చిన ఎన్నికల చక్రం ఆ తర్వాత విరిగిపోయింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బిల్లులను జేపీసీకి పంపడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సో ఇట్లా అందరూ మాట్లాడారు. దీంట్లో కాంగ్రెస్ కూటమి వ్యతిరేకించింది బిల్లును తీవ్రంగా. అండ్ 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారట. కీలకమైన జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన సమయంలో తమ ఎంపీలు దాదాపు 20 మంది గైర్హాజరు కావడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు కారణాలపై ఆరా తీస్తోంది. ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని సోమవారమే పార్టీ విప్ జారీ చేసినా చాలామంది హాజరు కాకపోవడం పార్టీని ఇబ్బంది గురి చేసింది. వారిలో కొందరు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాజస్థాన్లో ప్రధాని టూర్ కారణంగా హాజరు కాలే. మరోవైపు ఎన్డీఏ పార్టీలకు చెందిన 4-5 ఎంపీలు కూడా గైర్హాజరయ్యారు. బేసిక్గా బీజేపీ వాళ్ళందరూ హాజరై ఎవరన్నా అపోజిషన్ వాళ్ళు హాజరు కాకుండా ఉన్నా దాన్ని ఏమన్నా అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళే హాజరు కాలే. సో ఇప్పుడు బీజేపీ మీ వాళ్ళే హాజరు కాలేదు అని ఇండియా కూటమిని ప్రశ్నించడానికో లేకపోతే వాళ్ళని కార్నర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇండియా కూటమికి అవకాశం దొరికింది. 20 మంది ఎందుకు హాజరు కాలేదు? సరే, రకరకాల కారణాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ పొలిటికల్గా విమర్శించడానికి ఇండియా కూటమికి ఒక అవకాశం దొరికింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2034 నుంచి జరిగే అవకాశం అట. మరి 29 నుంచే జరుగుతుందని అనుకున్నాం కదా, ఏమైంది? బిల్లు సారాంశం ఏంటి? దేశంలో జమిలీ ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం కనిపిస్తోందట. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సిట్టింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారట. అపాయింటెడ్ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు లోక్సభ కాల పరిమితితో పాటే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్సభ అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. లోక్సభ కానీ అసెంబ్లీ కానీ పూర్తి కాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికి ఎన్నికలు జరుగుతాయని ఆ బిల్లు పేర్కొన్నది. అందువల్ల జమిలీ విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి 2029 మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం ఏర్పడే 19వ లోక్సభ మొదటి సిట్టింగ్ తేదీని రాష్ట్రపతి జూన్ 1వ తేదీగా నిర్ధారిస్తే ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ ఆ లోక్సభతో పాటే ముగుస్తాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అవి పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు నడిచినాయి, మొన్న కూడా అట్లనే నడిచినాయి. 2004 నుంచి వాటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నందున 2029, 2034లో కూడా అదే విధానం కొనసాగుతుంది. కానీ తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు తదుపరి అసెంబ్లీ ఎన్నిక 2028 నవంబర్, డిసెంబర్లలో జరిగి 2033 నవంబర్ వరకు మనుగడలో ఉంటుంది. 2029లో ఏర్పడే 19వ లోక్సభ కాల పరిమితి 2034 మేలో ముగుస్తున్నందున 2033లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2034 లోక్సభ ఎన్నికలకు మధ్య ఏర్పడే 6 నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2028 మే, జూన్ నెలల్లో జరిగే కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీలు 2033 మే, జూన్లో ముగుస్తాయి. 2034తో జరిగే లోక్సభ ఎన్నికలతో వీటికి ఏడాది వ్యవధి ఉంటుంది. కాబట్టి ఈ ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే వాటికి రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా అన్నది చూడాలి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ముందు వెనుక ఎన్నికలు ఉండడంతో ఏం చేస్తారన్నది వేచి చూడాలట. అయితే ఏమంటున్నారంటే ఈ బిల్లట ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో 2029 సార్వత్రిక ఎలక్షన్స్ ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయో, పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ లోక్సభ ఫస్ట్ డే సిట్టింగ్ అయిన రోజు నుంచి మొదలుకొని 5 years క్యాల్కులేట్ చేస్తారట. సో ఆ ఫస్ట్ డే ఎప్పుడు క్యాల్కులేట్ చేయాలి? ఇప్పుడు ఈ 2023 డేని క్యాల్కులేట్ చేయరట. సార్ 24లో అయిపోయినాయి కదా మొన్న. 2024 డేట్ని క్యాల్కులేట్ చేయకుండా ఈ బిల్లు ప్రకారం 2029 ఫస్ట్ నుంచి 2034 అంటే ఏ డేట్ 2029లో ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ లోక్సభ డే సిట్టింగ్ ఉంటుందో ఆ డేట్ నుంచి 5 years క్యాల్కులేట్ చేస్తారట. సో కాబట్టి 2034లోనే జరిగే అవకాశం ఉంది, 2029లో సాధ్యం కాదు అని వీళ్ళు చెప్తున్నారు. చూడాలి.